హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాతి వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ప్రార్థన చేశారా? బైబిల్ చదివారా? సరే, వాక్యం చూసుకుందాం ఈరోజు. యోబు గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. యోబు జీవితంలో తనకు ఎన్నో పరిస్థితులు ఎదురయ్యాయి, ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి, ఎన్నో నిందలు తన జీవితంలో బయటను ఎదురయ్యాయి. కానీ యోబు పలుకుతున్న మాట ఏంటంటే, తన హృదయము నిందింపదంట, తన హృదయము నిందించట్లేదంట. యోబు ఎటువంటి తప్పు చేయలేదు. తన నోటి ద్వారా కూడా తను ఎటువంటి పాపము చేసే వ్యక్తిగా లేడు. కానీ తన హృదయము ఏం చేస్తుంది? నిందించట్లేదు. స్నేహితులైన వారు వచ్చారు, ఎంతగానో ఆ స్నేహితులు నిందిస్తూ ఉండేవారు. తన హృదయాన్ని ఎంతగానో బాధ పెట్టే వ్యక్తులుగా ఉన్నారు, నిందించే వ్యక్తులుగా ఉన్నారు. కానీ యోబు మాత్రం తన హృదయములో మాత్రం తన ఒక నిశ్చయిత ఉంది, ఏంటంటే నిందించలేదు. తన హృదయం ఏం చేయలేదు? నిందించట్లేదు. యోబు స్నేహితులైతే నువ్వేదో తప్పు చేస్తావు, నీకు అందుకు ఎలాగైంది అని రకరకాల నిందించినప్పటికీ కూడా యోబు తన హృదయములో మాత్రం తన హృదయం ఎటువంటి నిందించే స్థితిలో లేదు. దానికి గల కారణం ఏంటంటే తన నీతిని గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా. తన నీతిని గట్టిగా పట్టుకున్నాడు, నీతిని విడిచిపెట్టలేదు. అందుకే ఒక నిశ్చయిత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే తన భక్తి తన ధైర్యం పుట్టించింది. అలాగే బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తన హృదయం అయితే తను ఎక్కడ నిందించేటట్టుగా లేదు. ఒకసారి బైబిల్ చూసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడై నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవుడితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. తాను నిందారహితుడిగా బ్రతికాడు, తన తరములోనే నిందారహితుడిగా బ్రతికాడు. తను మంచి సాక్ష్యం పొందుకున్నాడు. ఏంటంటే నోవాహు దేవుడితో కూడా నడిచినవాడు. ఈనాడు మనకు కూడా మనస్సాక్షి ఉంటుంది. మన మనస్సాక్షి మనకి చెప్పాలి, తెలియచేయాలి. ఎటువంటి నీలో తప్పు లేదని మన మనస్సాక్షి మనం తెలియచేయాలి. అప్పుడే మన జీవితంలో రెట్టింపు దీవెన ఆశీర్వాదంతో మనం నింపబడతాం. యోబు జీవితంలో కూడా రెండంతలుగా దేవుడు తను దీవించాడు, ఆశీర్వదించాడు. మనం కూడా మన జీవితంలో మన హృదయం నిందింపకుండానట్లు మనం మంచి భక్తి చేద్దాం. తద్వారా మన జీవితంలో కూడా ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండగలుగుతాం. కొద్ది మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.